ఎన్ని గంటలు? ఇది 8 గంటలు, పొద్దున 6 గంటలు, 14 గంటలు. 14 గంటలకి 5:30కి వచ్చినాం. 5:30 నుంచి 8:30, 3 గంటలు టైం వేస్ట్ అయింది కాబట్టి టైం 12 అవుతుంది. మార్చి 14 నైటు ఎర్రగడ్డ మన భరత్నగర్ బ్రిడ్జి మీద ఉన్నా నేను. మనం పొద్దుగల 6 గంటలు చేసినాం కదా, పొద్దున 6 గంటల ర్యాపిడో ఎంత చేసినా కూడా అందులో వీడియోలో పెట్టినా చూడండి. ఇప్పుడైతే మొత్తం మీకు టోటల్ చూపిస్తాం. మళ్ళీ ఇప్పుడు అదంతా చెప్తే వీడియోలు ఎంత ఎక్కువ అవుతాయి కాబట్టి 12 అయితే 12:30 అనుకుందాం. 4:30కి స్టార్ట్ చేసినాం కదా, ర్యాపిడోలో ఇన్సెంటివ్ ఉందని. 8 గంటలు, ఇది 8 గంటల్లో సో టోటల్ ఎంత ఉందో చూసుకుందాం. 8 గంటలకు ర్యాపిడో క్లోజ్ అయిపోయింది. ఆల్ ఆర్డర్స్లో 13వ తారీఖు, 14వ తారీఖులోకి వచ్చినాం మనం. ఇగో 17 ఆర్డర్లు 1200 రూపాయలు ర్యాపిడోలో. మన ఊబర్లో అయితే 300 రూపాయలు. టోటల్ 1200 అనుకుందాం. ఇది 300, 1500, 1500 రూపీస్ అయింది. 1500 రూపాయలు మొత్తం మీద. ఇన్సెంటివ్ కూడా కొట్టినాం కదా మనం పొద్దున కూడా ఇన్సెంటివ్ ఉండే. ఇలా 8:30కి చూసినాం మనం. యాక్చువల్లీ ఇన్సెంటివ్ పొద్దున చూపించిన కదా. ఇక 13వ తారీఖు 150 రూపాయలు, 250 రూపాయలు ఇన్సెంటివ్ వచ్చింది. 7 ఆర్డర్లు పొద్దున 8 గంటల నుంచి 11 గంటల వరకు 7 ఆర్డర్లు. మళ్ళీ సాయంత్రం 4:30 నుంచి 7:30 వరకు 7 ఆర్డర్లు. టోటల్ 14 ఆర్డర్లు కొట్టినాం. 250 రూపాయలు ఇన్సెంటివ్ ఇది. ప్లస్ మళ్ళీ మనకి ప్రమోషన్లలో 2 సార్లు తీసుకున్నాం కదా ప్రమోషన్లు. ఇలా ఇక ఇప్పుడు దీంట్లో 60 రూపాయలు, మళ్ళీ పొద్దున 60 రూపాయలు. 2 సార్లు 69 రూపాయలు వచ్చింది మనకి. మేము ఎంత తీసుకుంది? 29 రూపాయలు. అంటే 30, 30, 60 రూపాయలు పెట్టి తీసుకుంటే 140 రూపాయలు. 80 రూపాయలు ఎక్కువ వచ్చినట్టు. ఇది 80 రూపాయలు, అదో 250 రూపాయలు. మొత్తం 300 రూపాయలు మనకి ఎక్స్ట్రా వచ్చినాయి ఈరోజు ర్యాపిడోలో. 1200 రూపాయలు అయింది అది. టోటల్ 48 రూపాయలు వ్యాలెట్లో బ్యాలెన్స్ ఉంది. మొత్తం మీద అయితే ఎన్ని గంటలు? ఇది 8 గంటలు, పొద్దున 6 గంటలు, 14 గంటలు. 14 గంటలకి ఎంత? 1100 రూపాయలు. ఇదో 1200, ఇదో 300, 1500 రూపాయలు అయింది 14 గంటలకి. అంటే ఆల్మోస్ట్ గంటకి 110 రూపాయలు ఎక్కువ ఉన్నాడు. ఆ రేటు అంతే కదా. ఇది యాక్చువల్లీ పొద్దుగల మనకి 5:30కి వచ్చినాం. 5:30 నుంచి 8:30, 3 గంటలు టైం వేస్ట్ అయింది కాబట్టి ఇంత 5 గంటలు లేకపోతే ఎక్కువ అయ్యేది. ఇది మొత్తం మీద 15 గంటలు. ఎర్రగడ్డ దగ్గర ఉన్నాయి. ఎర్రగడ్డ నుంచి ఇంకా పోవాలి మనం 10 కిలోమీటర్లు. ఒక లాంగ్ ఆర్డర్ పడ్డంటే మన దిక్కు బెటర్ మనకి. ఓకే, ప్రస్తుతానికి అయితే ఇది పెట్రోల్ పొద్దున ఒకసారి ఓపించినా, మళ్ళీ ఇప్పుడు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఓపియాలి. ఇక ఏడన్నా బంక్ అని చూస్తున్నా. ఇప్పుడు ఓపిపోతాం, మొత్తం బిస్కెట్ అవుతుంది. రేపు మనము వచ్చే ఉద్దేశం లేదు, అందుకే ఇప్పుడు దాకా చేస్తున్నాం. లేకపోతే చేయొద్దు అనుకున్నా కానీ. ఓకే, స్టే ట్యూన్. థ్యాంక్ యూ.